ఎన్టీఎం న్యూస్. టీ20 వరల్డ్ కప్ 2011 తర్వాత మళ్లీ 2024లో టీ20 వరల్డ్ కప్ కైవసం చేసుకున్న భారత్. మ్యాచ్ ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన ఓపెనర్లు రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ. 5 బంతులు ఆడి 9 రన్స్ చేసి వెనుదిరిగిన శర్మ, 59 బంతులు ఆడి 76 రన్స్ సాధించి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన విరాట్ కోహ్లీ, తరువాత పాయింట్ డకౌట్ కాగా ఎస్ యాదవ్ 4 బంతుల్లో 3, పటేల్ 31 బంతుల్లో 47 కొట్టి టీం ఇండియాను ఒక దారిలో నడిపాడు. దూబే 16 బంతుల్లో 27, పాండ్యా 2 బంతుల్లో 5, జడేజా 2 బంతుల్లో 2 కొట్టి 177 టార్గెట్ను సౌత్ ఆఫ్రికాకు ఇవ్వడం జరిగింది. సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ ఆర్డర్. సౌత్ ఆఫ్రికా ఓపెనర్లు హ్యాండ్రిక్స్ 5 బంతుల్లో 4, డికాక్ 31 బంతుల్లో 39, మార్క్రమ్ 5 బంతుల్లో 4, స్టుప్స్ 21 బంతుల్లో 31, క్లాసిక్ 27 బంతుల్లో 52, మిల్లర్ 17 బంతుల్లో 21, జన్సీ 4 బంతులు 2, మహారాజ్ 7 బంతులు 2 రన్స్, రబడ 3 బంతులు 4 రన్స్, నిర్ణీత 20 ఓవర్లలో 169కి 8 వికెట్లు కోల్పోయిన సౌత్ ఆఫ్రికా. మ్యాచ్ మొత్తానికి ఆఖరి 3 ఓవర్లు కీలకంగా బౌలింగ్ వేసిన హార్దిక్ పాండ్యా, బూమ్రా మరియు హర్దీప్ సింగ్. దేశవ్యాప్తంగా క్రీడాభిమానులు ప్రజలు భారత్ గెలవగానే బాణాసంచా కాల్చి వారి యొక్క ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఓడిపోతుందనుకున్న మ్యాచ్ని గెలిపించిన బౌలర్లకి దేశ ప్రజలు ఎంతగానో రుణపడి ఉంటామని పేర్కొన్నారు.